హాయ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. అలా ఈవినింగ్ టైంలో ఫోన్ కాల్ వచ్చింది. మా వారు ఫోన్ చేశారు. సరే ఇంటికి వస్తున్నాను, అందరూ రెడీ అవ్వండి, బయటకు తీసుకెళ్తా అన్నారు. బయటకనే పాటికి ఇంకెక్కడికి ఏంటని అడగమన్నమాట. బయటకంటేనే చాలు ఇంకా మనం పరిగెట్టడమే. సరేలేని మళ్ళీ ఇంకెక్కడికైనా అడిగాను తర్వాత. అంటే ఇలా పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడికి వెళ్ళేసి వద్దాము అంటే ఇంకా పిల్లలైతే పడుకున్నారు ఆ టైంలో. సరే నేనైతే రెడీ అవుదాంలే, ఆయన వచ్చిన తర్వాత లోపు అయితే ఇంకా లెగుస్తారేమో చూద్దాము, లెగిస్తే వెళ్దాం, లేకపోతే ఇంకా అయిపోదాంలే అనుకున్నాము. మొత్తానికైతే ఇంక వాళ్ళ నాన్న వచ్చే లోపు అయితే లేచారు. ఇంక వాళ్ళని కూడా అలా ఫేస్ వాష్ చేసి రెడీ అలా చేసాం సింపుల్గానే. ఇంక నైట్ టైమే కదా, పక్కనే కదా, ఒక 1 అవర్ అలా తిరిగి రావచ్చులని ఫైనల్గా అయితే ఇంక వచ్చేసాం. టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. వెళ్తున్నా ఇంకా స్టార్టింగ్లోనే పిల్లలకి స్పెట్స్ కొందామని అయితే చూసాము, కానీ అక్కడ కూడా అంత ఏమీ నచ్చలేవు. సరేలే అయితే ఉంచుకుంటారేమో చూద్దాం అనుకుంటే మొత్తం వాళ్ళు పెట్టగానే తీసేస్తున్నారు. సరేలే ప్రస్తుతానికి ఉన్నవే వాడుదాంలే, తర్వాత మంచిగా కొనొచ్చులే అని చెప్పేసి అయితే అలా కొంచెం పక్కకి వెళ్ళింది. వారు ఒక 50 రూపాయలతో ఎలాగైనా టెడ్డీ బేర్ కొని ఇచ్చేద్దాం మా పిల్లలకి అని చెప్పేసి అయితే గట్టిగా ప్లాన్ చేశారు. స్ట్రైట్గా వెళ్ళి కొడితే అదేమో మిస్ అయిపోయింది. తర్వాత ఇంకో 2 బాల్స్ అయితే టచ్ అయినాయి. ఆ ఫస్ట్ బాల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే కనుక టెడ్డీ బేర్ వచ్చేది, బట్ మిస్ అయిపోయింది. ఓకేలే అండి, ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా ఆడదామేమో అన్నట్టయితే వాళ్ళు ముందుకు వెళ్తే బాల్స్ అయితే కనిపించినాయి. వేస్తావా అంటే సరే అని చెప్పి తీసుకున్నాను. ఆ బాల్స్ కూడా ఇంకా గురి పెట్టడం అంటే ఏం లేదు, జస్ట్ అలా వేసాను, ఎందులో పడితే అందులో ఉన్నాయి. ఎంత ఎక్కువ కౌంట్ అయితే కనుక చిన్న గిఫ్ట్ వస్తుంది, తక్కువ కౌంట్ అయితే కనుక పెద్ద గిఫ్ట్ వస్తుంది. అంటే మ్యాక్సిమం అన్నీ 1లోనే పడేటట్టుగా అయితే వెయ్యాలి. అలా అయితే ఇంక వీటి మీద కష్టమే. సరేలే అండి, అసలు ఊహించిన గిఫ్ట్ అయితే వచ్చింది అనుకోలేదన్నమాట. ఈ 50 రూపాయలకి ఇంత మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పేసి. ఏమొచ్చిందో చూస్తారా? ఇదిగోండి చూసారా, 50 రూపాయలు అన్నమాట. ఓకే అండి, ఏదైనా యూస్ఫుల్ అయ్యేదే కదా. సరే అక్కడ టెడ్డీ బేర్ అయితే మిస్ అయింది కదా, ఎక్కడైనా సంపాదిద్దామని చెప్పేసి అయితే ప్రభాస్ టైప్లో అయితే గురి పెట్టారు. ఆ గురి సక్సెస్ఫుల్గా అయితే ఎల్లో కలర్ సర్కిల్లో అయితే ఫస్ట్ బాణం అయితే దిగింది. సెకండ్ బాణం అయితే ఇంకా మిస్ అయిపోయిందనమాట. అవి కూడా 2 కూడా టచ్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ కూడా టెడ్డీ బేర్ వచ్చేది. ఆ టెడ్డీ బేర్ బదులు ఏమొచ్చిందో చూసేస్తారా? వాటర్ బాటిల్ వచ్చిందనమాట. ఓకే అండి, ఇదన్నా యూస్ఫుల్లే కదా, బట్ 50 రూపాయలకి తగ్గ వస్తువులు అయితే ఏం రాలేదు. 100 రూపీస్ గోవిందా. ఇంకా అట్లా కొంచెం ముందుకు వెళ్తే బాల్స్తో అయితే ఆడుకుంటారేమో దింపితే ఇంక వాళ్ళైతే ఏడిచారు. ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చేసాము. అలా దారిలో వెళ్తుంటే కొంచెం మామిడికాయలు కనిపించినాయి. సరే తినుకుంటూ వెళ్దాంలని అయితే 2 మామిడికాయలు అయితే కట్ చేయించాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే పిల్లలు ఆడుకునేది ఇక్కడ కూర్చోబెట్టాము. భయపడుతున్నారు. వాళ్ళని అయితే అడిగామన్నమాట. సరే పిల్లలు ఆడుకుంటే కనుక మేము టికెట్ తీసుకుంటాము, లేకపోతే జస్ట్ ట్రై చేస్తాము, వాళ్ళు ఆడితే కనుక ఓకే, లేకపోతే కనుక దింపేస్తామన్నాము. వాళ్ళు కూడా అంత రష్గా లేదు, జనాలు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి ఓకే చెప్పారు. అసలు ఎంత ట్రై చేసినా కానీ ఆడట్లేదు అనమాట. ఇంక అట్లాగా చూస్తూనే ఉన్నారు. ఇంకా నుంచోబెట్టి కూడా చూసాము. ఆ ట్రైన్ పెద్ద సౌండ్ రాగానే భయపడి అయితే పరిగెట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఇంకా అట్లాగా ఇంకా ఓకే ఇది కూడా మిస్ అయిపోయింది కదని చెప్పేసి ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే గుర్రం అయితే కనిపించింది. సరే అయితే గుర్రమన్న ఎక్కించి కాసేపు ఆడిద్దాం అనుకున్నాము. ఇంకా కింద దింపు నడిపిద్దామంటే ఇంకా షూ వేసుకురాలేదు. ఇంకా కాసేపు అట్లా అయితే ఆడుకున్నారు. ఫైనల్గా అయితే అక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, 4-5 రకాలుగా ఉన్నాయి. ఏది బాగుంటుందని అడుగుతున్నాం వాళ్ళని. వాళ్ళైతే కనుక అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. బట్ టికెట్ అయితే ఇద్దరు ఒక దాంట్లోనే కూర్చోబెడతాం కదా, టికెట్ ఒకటే తీసుకోవాలంటే లేదు, ఇద్దరు ఒక దాంట్లో కూర్చున్నా కానీ 2 టికెట్స్కి అయితే మనీ పే చేయాలన్నారు. సరే అయితే ఇక్కడ కూడా చూద్దాము, వీళ్ళు కూర్చుంటే తీసుకుందాం అనుకున్నాం. బట్ 100 రూపీస్కి అయితే న్యాయమే చేశారు. పర్లేదు, అక్కడ ఉన్న మొత్తం 3-4 రకాలు అయితే ఎక్కేశారు. ఫైనల్గా అయితే మా 100 రూపీస్ పోయినా కానీ వీళ్ళు 100 రూపీస్కి వీళ్ళైతే న్యాయం చేశారు కదా కూర్చొని. ఆ ఫేస్లో నిద్రమూత అయితే ఇంకా అట్లాగే ఉందన్నమాట. ఆ ఫేస్లో స్మైల్ అనేది ఇంకా రావట్లేదు. కానీ కొంచెం చూస్తున్నారనమాట, అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఓకే, హ్యాపీగానే అనిపించింది.
ఇంకా చిన్న పాపమని అయితే ఇక్కడ కూర్చోబెట్టి పెద్ద పాపని అయితే వేరే దగ్గరికి అయితే ట్రై చేస్తున్నాము, అక్కడ కూర్చుంటామని. ఫైనల్గా అయితే ఇద్దరైతే గుర్రబొమ్మ అయితే ఎక్కిచ్చేసాము. ఆ గుర్రబొమ్మ మీద కూడా కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఇంకా పెద్ద పాప అయితే ఏడిస్తే ఇంకా తను దింపే చిన్న పాప అయితే కాసేపు ఆడుకుంది. ఇదన్నమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక స్టిక్కర్స్ అని వచ్చినాయి. ఎన్ని కొన్నా కానీ మిస్ అవుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కొంటూనే ఉంటాం. ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఈ మాత్రం కన్ఫామ్గా తీసుకోవాల్సిందే. ఇంకా సరేలని చెప్పేసి టెడ్డీ బేర్లు అయితే మిస్ అయిపోయినాయి కదా, ఈ బొమ్మను కొనిపెట్టు అంటే ఆ బొమ్మ కాస్ట్ చాలా చెప్పారు. సరేలే మనకి ఎందుకని జాయిగా అలా పక్కన పెట్టేసి అయితే వచ్చేసాము. ఇదండి మా ఈ చిన్న మినీ లాగ్ ఈవినింగ్ టైంలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.